నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నేతన్నల ఇళ్లలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కు ఏపీ కేబినెట్ ఆమోదం రాజధానిలో 40,000 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఏపీ వార్షిక బడ్జెట్ కు నేడు ఆమోదం తెలపనున్న ఉభయ సభలు పురపాలక విద్యాశాఖలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం తెలంగాణ అసెంబ్లీలో నేడు ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు తేనున్న ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానం తెస్తామన్న మంత్రి పొంగులేటి ఏప్రిల్ మొదటి వారంలో పైలట్ ప్రాజెక్టు చేపడతామని వెల్లడి నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం శాస్త్రీయ విధానం కనుగొనే వరకు వాయిదా వేయాలన్న తెలంగాణ పార్టీలు రక్షణ భాగస్వామ్యం బలోపేతం చేయాలని భారత్ న్యూజిలాండ్ నిర్ణయం విద్యా వ్యవసాయం క్రీడల్లో 6 ఒప్పందాలపై ఇరు దేశాల సంతకం కాసేపట్లో అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం రేపు తెల్లవారుజామున 3:30 గంటలకు భూమిపై దిగనున్న వ్యోమగాములు ఏపీలో చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్లు పవర్లూమ్లకు 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది ఈ నిర్ణయంతో 93,000 మంది చేనేత కార్మికుల ఇళ్లు 10,534 పవర్లూమ్ యూనిట్లకు లబ్ధి జరగనుంది రాజధాని అమరావతిలో 40,000 కోట్లకు పైగా విలువైన పనులకు పచ్చజెండా ఊపింది 38 కోట్లతో బుడమేరు డైవర్షన్ కాలువ రక్షణ గోడల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సిఆర్డీఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల సంఘం చేసిన సిఫార్సులపై అవసరమైన చర్యలు తీసుకోవడానికి సిఆర్డీఏ కమిషనర్ కు అనుమతి ఇచ్చే ప్రతిపాదనతో పాటు పలు అభివృద్ధి పనుల్ని మంత్రిమండలి ఆమోదించింది 22,607.11 కోట్లతో చేపట్టే 22 పనులకు సంబంధించి L1 బిడ్లను ఆమోదించడానికి సిఆర్డీఏ కమిషనర్ కు అధికారం L1 బిడ్డర్లకు పనులు అప్పగించేందుకు LOA జారీపై సిఆర్డీఏ అథారిటీ చేసిన తీర్మానానికి ఆమోదముద్ర వేసింది రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు ఏడీబీ హడ్కో KFAW ఇతర ఆర్థిక సంస్థల రుణాలతో 40,000 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టే వివిధ పనులకు సిఆర్డీఏ చేసిన తీర్మానాలకు పచ్చజెండా ఊపింది 15,095 కోట్ల విలువైన 37 పనుల ప్యాకేజీ అమలుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీకి అధికారమిస్తూ సిఆర్డీఏ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ఈ నెల 13న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో వివిధ సంస్థల పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలు చేసిన సిఫార్సులకు ఆమోదం తెలిపింది పీవీఆర్ కన్స్ట్రక్షన్స్ కె రామచంద్రరావు ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ ఆధ్వర్యంలో 390.06 కోట్ల విలువైన ఏపీ ట్రాన్స్కో లైన్ల రీరూటింగ్ పనులతో పాటు 1,082.44 కోట్లతో N10 నుంచి N13 E1 జంక్షన్ వరకు భూగర్భ లైన్ల ద్వారా 220 kV EHV లైన్ల రీరూటింగ్ పనులు బీఎస్ఆర్ఐ ఇన్ఫ్రాటెక్ ఇండియాకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది బుడమేరు డైవర్షన్ కాల్వపై 3.840 కిలోమీటర్ల నుంచి 4.340 కిలోమీటర్ల వరకు 37.97 కోట్లతో కుడి ఎడమల వరద నివారణ రక్షణ గోడలు నిర్మించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వెలగలేరు వద్ద బుడమేరు డైవర్షన్ రెగ్యులేటర్ మెకానికల్ ఎలక్ట్రికల్ పరికరాల మరమ్మతులు పునరుద్ధరణకు 1.80 కోట్లతో చేపట్టే పనులకు జలవనరుల శాఖకు పరిపాలనా అనుమతి ఇచ్చింది గతేడాది భారీ వర్షాల దెబ్బకు కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో దెబ్బతిన్న ప్రాంతాల్లో 63.73 కోట్లతో 517 పనులు చేపట్టేందుకు ఆమోదం తెలిపింది ఇంధన రంగంలో ప్రీమియర్ ఎనర్జీస్ దాల్మియా సిమెంట్ లులు గ్లోబల్ ఇంటర్నేషనల్ సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రాసిటీ ఇండోసోల్ సోలార్ బాలాజీ యాక్షన్ బిల్డ్వెల్ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 కింద అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఏపీఎన్జీఈఎల్
హరిత్ అమృత్ లిమిటెడ్ సంస్థ 4000 మెగావాట్లతో పునరుత్పాదక ఇంధన విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పనుంది. అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో మెస్సర్స్ ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ఏర్పాటు చేసే 1800 మెగావాట్ల ఆఫ్ స్ట్రీమ్ క్లోజ్డ్ లూప్ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు 350 హెక్టార్ల భూమి కేటాయింపుకు పచ్చజెండా ఊపింది. కొత్త పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం ప్రత్యేక వాహక సంస్థ ఏర్పాటుపై ఎన్హెచ్పీసీతో చేసుకున్న జేవీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం దిగువపట్నంలో ఒబెరాయ్ విలాస్ రిసార్ట్ అభివృద్ధిలో భాగంగా ముంతాజ్ హోటల్స్ లిమిటెడ్నకు గతంలో కేటాయించిన 50 ఎకరాల భూమి, దానికి 45 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డును ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఉపాధ్యాయుల బదిలీ నియంత్రణ చట్టం 2025 ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా నంబూర్లో వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ వర్సిటీని బ్రౌన్ ఫీల్డ్ కేటగిరీలో ప్రైవేటు విశ్వవిద్యాలయంగా ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చింది. ఏపీలో 2025-26 వార్షిక బడ్జెట్కు నేడు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం కోసం ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు ఉభయ సభల్లో ఉంచనున్నారు. బడ్జెట్ సమావేశాలు 13వ రోజులో భాగంగా ప్రభుత్వం 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహానగర ప్రాంత పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థల 2025 సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాల సవరణ 2025 బిల్లును మంత్రి లోకేష్ ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో నేడు వాట్సాప్ పాలనపై లఘు చర్చ జరగనుంది. శాసన మండలిలో ఏపీ ఆయుర్వేద, హోమియోపతి వైద్య వృత్తిదారుల రిజిస్ట్రీకరణ సవరణ బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో పదవీ విరమణ చేయనున్న యనమల రామకృష్ణుడు, కెఎస్ లక్ష్మణరావు, పరుచూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మలకు వీడ్కోలు పలకనున్నారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నేడు ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్ట సవరణ బిల్లుపై చర్చతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధి, అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ బిల్లుల్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పురపాలక చట్ట సవరణ బిల్లును, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును సైతం ప్రవేశపెట్టనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై నేడు మండలిలో చర్చ జరగనుంది. తెలంగాణలోని అఖిలపక్ష నేతలతో కలిసి ప్రధానిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులతో కలిసి ప్రధానిని కలిసేందుకు లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచాలని 2 బిల్లుల్ని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్దతు కోరేందుకు సమయం ఇవ్వాలని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు వేగంగా, సమర్థవంతమైన, పారదర్శకంగా సేవలందించేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఏప్రిల్ మొదటి వారం నుంచి రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకురావాలని నిర్ణయించింది. నిషేధిత జాబితాలోని గజం స్థలం రిజిస్ట్రేషన్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. భూముల క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సేవల్ని వేగంగా అందించేందుకు, పారదర్శకత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఒక్కో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసేందుకు దాదాపు 45 నిమిషాల నుంచి గంట వరకు సమయం పడుతోంది. ఆ సమయాన్ని మరింత తగ్గించేందుకు స్లాట్ విధానం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకొస్తే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఒక్కో రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అంచనా. ఆ స్లాట్ బుకింగ్ విధానాన్ని ఏప్రిల్ తొలి వారంలో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్లాట్ బుకింగ్ వల్ల డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు నిరీక్షించే అవకాశం ఉండదన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలన్నీ ఆధునీకరిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బోర్డ్ సేవలు వినియోగించుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై నిర్వహించిన సమీక్షలో మంత్రి సూచించారు. స్లాట్ బుకింగ్ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని పునర్వ్యవస్థీకరించాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. నిషేధిత జాబితాలోని ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. భూభారతి తరహాలో ప్రత్యేకంగా పోర్టల్ను ఏర్పాటు చేసి నిషేధిత ఆస్తుల వివరాల్ని అందులో పొందుపర్చి రెవెన్యూ శాఖకు అనుసంధానం చేయాలని సూచించారు. నిషేధిత జాబితాలో ఉన్న గజం స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసినా కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. నిషేధిత జాబితాలోని ఆస్తుల్లో గజం భూమి రిజిస్ట్రేషన్ చేసినా క్షణాల్లోనే తన కార్యాలయంతో పాటు స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వెంటనే సమాచారం కనిపించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
లక్షలాది కుటుంబాలకు మేలు చేసే భూముల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ ను మరింత వేగవంతం చేయాలని అధికారుల్ని మంత్రి పొంగులేటి ఆదేశించారు. జిల్లా రిజిస్ట్రార్లు ప్రతిరోజు సమీక్షించాలని, ఏవైనా సందేహాలుంటే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తుల్ని పెండింగ్ లో పెట్టకూడదని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని నిబంధనలకు అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. తప్పు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దని హితవు పలికారు. జిల్లా సబ్ రిజిస్ట్రార్లు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి వారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్ని సందర్శించాలని మంత్రి స్పష్టం చేశారు. వ్యోమనౌక మొరాయించడంతో దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ తిరుగు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి వారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:27 పొడమికి చేరుకుంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర జలాల్లో దిగుతుందని వివరించింది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక మూసివేత మొదలవుతుంది. తర్వాత ఉదయం 10:15 అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. బుధవారం 2:41 భూ వాతావరణంలోకి పునః ప్రవేశం కోసం ఇంజిన్ ప్రజ్వలన జరుగుతుంది. తర్వాత 3:27 సాగర జలాల్లో వ్యోమనౌక ల్యాండింగ్ అవుతుంది. అనంతరం సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాముల్ని హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు తరలిస్తారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించి దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వారి శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూ గురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటయ్యేలా నిపుణులు వారికి తోడ్పాటు అందిస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. దేశంలో వచ్చే ఏడాది జరగనున్న నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని రాజకీయ పార్టీలు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, మాస్ లైన్, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు హాజరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తెలంగాణ నష్టపోతుంది. ఈ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చర్చలు, ఆలోచనలు చేయాలని సమావేశానికి హాజరైన రాజకీయ పక్షాలను డిప్యూటీ సీఎం కోరారు. సమావేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తులో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో ప్రణాళిక తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఏర్పాటును వ్యతిరేకిస్తూ శాసనసభలో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో ఆందోళనకు దారితీయకుండా కొంతకాలం ఇదే విధానం కొనసాగించాలని, నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ఆలోచన చేయకపోతే ప్రమాదం ఉందన్న స్పృహ వారికి కలుగు చేయాలని సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ విధానం కనుగొనే వరకు పునర్విభజన అంశాన్ని వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు పలువురు నాయకులు వెల్లడించారు. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి కార్యాచరణ వచ్చే వారం ప్రారంభం కానుంది. విచారణ ప్రక్రియ, క్రాస్ ఎగ్జామినేషన్ను కమిషన్ ఇప్పటికే పూర్తి చేసింది. అవసరమైతే ఒకరు లేదా ఇద్దరు అధికారులు, ఇతరుల్ని కమిషన్ మరోమారు విచారణకు పిలిచే అవకాశం ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దల్ని విచారణకు పిలుస్తారా లేదా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. జస్టిస్ పీసీ ఘోష్ ఈ నెల 22వ తేదీన కోల్కతా నుంచి హైదరాబాద్ రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత తదుపరి కార్యాచరణ ఖరారవుతుంది. విచారణ ప్రక్రియ దాదాపుగా ముగియడంతో నివేదికను కూడా జస్టిస్ పీసీ ఘోష్ ఇప్పటికే దాదాపుగా సిద్ధం చేసినట్లు తెలిసింది. మిగతా ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు తెలపడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం అప్రజాస్వామికమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల హక్కులకు సంబంధించిన ఎన్నో పోరాటాల్లో కీలక పాత్ర పోషించింది ఓయూ విద్యార్థులనని గుర్తు చేశారు. కనీస విద్య, నివాస వసతులు కూడా కల్పించాలని యూనివర్సిటీ యాజమాన్యానికి నిరసన తెలపడం విద్యార్థుల హక్కు అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. కానీ పోలీసుల పహారాలో విద్యార్థుల్ని అణిచివేయాలని చూస్తే తెలంగాణ సమాజం చేతులు ముడుచుకుని అంగీకరించదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పోకడలు పక్కన పెట్టి విద్యార్థుల హక్కుల్ని హరించేలా విడుదల చేసిన సర్క్యులర్ వెంటనే వెనక్కు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని సూచించారు. 7 సెకన్లలోనే గుండె జబ్బుల్ని నిర్ధారించేలా ఏఐ సాయంతో సర్కేడియన్ యాప్ను రూపొందించిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ నంద్యాల సీఎం చంద్రబాబును కలిశారు. ఇటీవల ఫోన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లోని రోగులకు పరీక్షలు నిర్వహించిన సిద్ధార్థ్ గురించి తెలుసుకున్న సీఎం విద్యార్థిని కలిసేందుకు ఆహ్వానించారు. సిద్ధార్థ్తో అరగంట పాటు ముచ్చటించిన చంద్రబాబు విద్యార్థిని అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా అద్భుతాలు సృష్టించాలని తాను ఎప్పుడూ కలలు కంటుంటానని, సిద్ధార్థ్ లాంటి విద్యార్థులు సాధించిన విజయాలు తనకు ఎంతో సంతృప్తినిస్తాయన్నారు. ఏఐతో మరిన్ని ఆవిష్కరణలు చేయాలన్న సీఎం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అన్ని రకాల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
అనంతపురానికి చెందిన సిద్ధార్థ్ కుటుంబం 2010లో అమెరికాలో స్థిరపడింది. సీఎంను కలవడం సంతోషంగా ఉందని సిద్ధార్థ్ అన్నారు. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. సర్కేడియన్ ఏఐ యాప్ మీద మాట్లాడాను. ఆ యాప్ అంటే హార్ట్ సౌండ్ ద్వారా ఏమైనా హార్ట్ డిజీజ్ ఉందా అని చెప్తుంది. సీఎం గారితో కొంచెం ఎలా ఏఐ ఇంటిగ్రేట్ చేయాలి మెడ్టెక్ ఫీల్డ్లో అని మాట్లాడాను. అక్కడ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఈ మెడ్టెక్ ఏఐ రీసెర్చ్ మీద ఎలా పెట్టాలి అని we talked a little bit about that as well. And then it was a truly spectacular day. విశాఖ డైరీలో జరిగిన అవకతవకల్లో ఆ సంస్థ ఆధ్వర్యంలో ట్రస్టు ద్వారా ఇప్పించామంటున్న నైపుణ్య శిక్షణ ప్రత్యేకంగా నిలుస్తోందని సభాసంఘం అభిప్రాయపడింది. అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశమైన సభాసంఘం ముందు 15 మంది డైరీ ప్రతినిధులు హాజరయ్యారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్క ఏడాదిలోనే 2,300 మందికి ఒక్కొక్కరికి 43,000 రూపాయల చొప్పున వెచ్చించి నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇప్పించినట్లు డైరీ ప్రతినిధులు చెప్పారు. ఇలాంటి శిక్షణ కోసం ఒకే ఏడాదిలో సుమారు 12 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ శిక్షణ ఎవరు ఇచ్చారని సభ్యులు అడగగా ఒక సంస్థ పేరు చెప్పారు. ఆ సంస్థ గతంలో కొన్ని బోగస్ కార్యకలాపాల్లో పాపులర్ అయిన విషయాన్ని సభ్యులు ప్రస్తావించినట్లు తెలిసింది. ట్రస్టు వ్యవహారాలకు సంబంధించి ఏ విషయాన్ని అడిగినా చైర్మన్ చేశారంటూ డైరీ ప్రతినిధులు చెప్పడంతో సభాసంఘం అసహనం వ్యక్తం చేసింది. ట్రస్టు నిర్వహణకు సంబంధించి పూర్తి వివరాలని వారంలోపు తమ ముందుంచాలని సంఘం ఆదేశించింది. వచ్చే సమావేశానికి డైరీ చైర్మన్ అడారి ఆనంద్ వ్యక్తిగతంగా హాజరవ్వాలని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో వైసీపీ నాయకులు రెచ్చిపోయారు. తిరుపతమ్మ తిరునాళ్ల వేళ ప్రభల్ని ఆపినందుకు పోలీసులపైనే దాడికి పాల్పడ్డారు. ఇష్టారీతిన రాళ్లు విసిరి దమనకాండ సృష్టించారు. తిరుపతమ్మ చిన్న తిరునాళ్లలో వైసీపీకి చెందిన ప్రభను పోలీస్ స్టేషన్ మీదుగా ఆలయానికి తీసుకువెళ్తున్నారు. అప్పటికే మరో మార్గంలో ప్రభలో ఆలయానికి వెళుతూ ఉండడంతో పోలీసులు వైసీపీ ప్రభతో పాటు ఇతర ప్రభల్ని ఆపారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ శ్రేణులు పోలీసులపై రాళ్లు రువ్వారు. దొరికిన వస్తువుని దొరికినట్లు వారిపైకి విసిరారు. జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు గాయమైంది. మరో 3 పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన పోలీసుల్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రాళ్లదాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఊహించని ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కార్యకర్తల్ని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని సంస్థాగత పరుచుకోవాలని భారత్ న్యూజిలాండ్ నిర్ణయించాయి. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణం మార్పులు వంటి రంగాలకు సంబంధించి 6 ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకార విస్తృతిపై వీరిద్దరూ చర్చించుకున్నారు. రక్షణ రంగం పరిశ్రమ సహకారాన్ని పెంచుకునే మార్గసూచి రూపొందించుకోవాలని ఇరు దేశాధినేతలు నిర్ణయించుకున్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులు న్యూజిలాండ్లో భారత వ్యతిరేక ఖలిస్తాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతుండటంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛాయుత, సురక్షితమైన, సుసంపన్నమైన ఇండో పసిఫిక్ ప్రాంతానికి 2 దేశాలు సహకరించనున్నాయని మోదీ తెలిపారు. ఇరు దేశాలు అభివృద్ధి విధానాల్ని విశ్వసిస్తాయని, విస్తరణవాదాన్ని కాదని అన్నారు. ఖలిస్తాన్ గ్రూపుపై చర్యలు తీసుకోవాలని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కోరారు. భారత పర్యటనలో ఉన్న తులసి గబ్బార్డ్ రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల రక్షణ సంబంధాల్ని పెంపొందించేలా చర్యలు జరిపారు. తులసి గబ్బార్డ్ను కలవడం ఆనందంగా ఉందని, రక్షణ, వ్యూహాత్మక భద్రత వంటి అంశాలపై చర్చించినట్లు రాజ్నాథ్ సింగ్ ఎక్స్లో వెల్లడించారు. ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్ను నేతృత్వంలోని ఎస్ఎఫ్జే సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆమెను కేంద్ర మంత్రి కోరారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు నేడు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ భద్రతా అధికారుల సదస్సులో తులసి ప్రసంగించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం ముగించడానికి కృషి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో నేడు ఫోన్లో మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తెలిపారు. పుతిన్తో భూమి, విద్యుత్ కేంద్రాల గురించి, కొన్ని ఆస్తుల విభజనపైన చర్చిస్తామని ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్ వెళుతూ ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో విలేకరులతో ట్రంప్ పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించారు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. పుతిన్ అంగీకారం తెలుపుతూనే కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని, వాటిపై తాను అమెరికాతో మాట్లాడతానని తెలిపారు. యెమెన్లోని హౌతీ రెబల్స్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హౌతీ తిరుగుబాటుదారుల చర్యలకు ఇరాన్తో ముడిపెట్టిన ట్రంప్
తదుపరి దాడులకు పాల్పడితే టెహరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. హౌతీలను ఆకతాయి మూకలు దుండగులుగా పేర్కొన్న ట్రంప్ వారు చేసే దాడుల్ని భారీ సైన్యంతో ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. అది అక్కడితో ఆగుతుందని హామీ కూడా ఇవ్వలేనన్నారు. బాధితుడి పాత్ర పోషించిన ఇరాన్ నియంత్రణ కోల్పోయామని చెబుతున్నప్పటికీ అది నిజం కాదన్నారు. హౌతీల ప్రతి కదలికల్ని నిర్దేశిస్తోందని, ఆయుధాలు, నగదు, అత్యాధునిక సైనిక సామాగ్రితో పాటు నిఘా సమాచారాన్ని పంచుకుంటోందని ట్రంప్ ఆరోపించారు. ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య నౌకాదళ నౌకల్ని ఏ ఉగ్రవాద దళమూ ఆపలేదని ఉద్ఘాటించారు. హౌతీ స్థావరాలే లక్ష్యంగా భీకర దాడులు చేస్తోన్న యెమెన్ రాజధాని సనా సహా పలు నగరాలపై బాంబులతో విరుచుకుపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఖాతా తెరిచారు. ఈ మేరకు 2019 అమెరికా పర్యటన హౌడీ మోదీ సందర్భంగా ట్రంప్తో దిగిన ఓ ఫోటోను ప్రధాని పోస్ట్ చేశారు. ట్రూత్ సోషల్లో చేరడం సంతోషంగా ఉందని ప్రధాని అన్నారు. రానున్న రోజుల్లో అనేక మంది ఔత్సాహికులతో ఈ వేదిక ద్వారా సంభాషించేందుకు వేచి చూస్తున్నారని తెలిపారు. అంతకుముందు కృత్రిమ మేధ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్మాన్ పాడ్కాస్ట్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన వీడియోను అమెరికా అధ్యక్షుడు తన ట్రూత్ ఖాతాలో షేర్ చేశారు. అందుకు మోదీ స్పందిస్తూ ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు.